యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? మన టైటిల్, ఈరోజు మన అంశం టాపిక్ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనేటువంటి ప్రశ్న నేను తయారు చేసింది కాదు. టైటిల్ అది బైబిల్లోనే ఉంది. బైబిల్లో దేవుడే మాట్లాడినటువంటి, రాయించినటువంటి ఒక సందర్భం ఒక లేఖనంలో ఉంది. అక్కడ ఎలాగైతే ఉంది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇచ్చేసాను నేను టైటిల్గా. దానికంటే ముందుగా దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు గడపడం ధన్యమా, ఎల్లప్పుడూ గడపడం ధన్యమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు గడపడానికి అప్పుడప్పుడు బాధపడిపోతున్నాం విశ్వాసులు, క్రైస్తవులు. దేవుని గ్రంథం, దేవుని మనసు, దేవుడు ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ ఉంటే మీకు సంతోషం కలుగుతుందని ఆయన చెప్తున్నాడు. వారానికి ఒక్క మారు, అదియును ఒక 2 or 3 hours, అందులోనూ దేవుని వాక్యం వినిపించేటేం ఒక గంట. దానికే ప్రజలు అనగా విశ్వాసులు, క్రైస్తవులు ఆపసోపాలు పడిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో కనబడుతున్నటువంటి శోచనీయమైన దుస్థితి. దేవుని సన్నిధిలో ఇలాగ ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటూ మరొక్కసారి దేవుని సన్నిధికి ఇలా వచ్చామంటే ధన్యులమా కాదా చెప్పండి ఒక మాట. ధన్యులమే, బ్లెస్డ్ వన్, ఆశీర్వదింపబడిన వారు. ఎందుకంటే ఈ అవకాశం లేక చాలా బాధపడిన వారు ప్రపంచంలో కోకొల్లలో. చరిత్రలో ఒకడు చాలా బాధపడ్డాడు. తీయవసరం లేదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఒక ఆయన్ని పరిచయం చేస్తున్నాను, పరిచయం కంటే గుర్తు చేస్తున్నాను. ధనవంతుడు అనే పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. పేరే ధనవంతుడు అని బైబిల్లో ప్రస్తావించబడింది. ఆ ధనవంతుడు భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు. మళ్ళీ మాట్లాడుతున్నా. ఆ ధనవంతుడనే వ్యక్తి భూమి మీద తను సజీవుడిగా ఊపిరితో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు. తాను ఈ భూమి మీద నుంచి, శరీరంలో నుంచి బయటికి వెడలిపోయిన తర్వాత, అనగా మరణించిన తరువాత అతను మాట్లాడిన మాటలు మన జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఏమన్నాడో తెలుసా? నాకు ఇంకా 5 సహోదరులు ఇంకా భూమి మీద ఉన్నారు. నేను ఇక్కడ ఈ యాతన పడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. వారును ఈ యాతనకరమైన ప్రదేశంలోకి రాకుండా నీ దగ్గర చనిపోయి వచ్చాడే లాజర్ అనేటువంటి దుస్థితిలో భూమి మీద నా ముందు ప్రాణాలతో మేమిద్దరం బతుకున్నప్పుడు వాడు నీచుడిగా, ఒక రోగిష్టిగా నా గుమ్మం ముందు పడుంటే వాడున్నాడే, వాడు నీ దగ్గర నెమ్మది పొందుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, ఇదంతా ఎప్పుడు డైలాగులు ఇవి? భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడు డైలాగులా? చనిపోయిన తర్వాత డైలాగులు ఇవి. చనిపోయిన తర్వాత లోకమే మారిపోయారు. ఇలా చూడండి, లోకమే షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, ఇక్కడికి ఎవడు రాకూడదు అసలు. ఇప్పుడు నిన్న ప్రదేశంలోకి ఎవడు అడుగు పెట్టకూడదు. ఎందుకంటే ఇది భయంకరమైన, యాతనకరమైనటువంటి ప్రదేశం. ఎవరు తట్టుకోలేరుది. అప్పుడు తన అన్నదమ్ముల మీద ప్రేమ వచ్చి, ఇంకా భూమి మీద వాళ్ళు ప్రాణాలతో ఊపిరితో ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా నీ దగ్గరున్న ఆ లాజరు ఉన్నాడే, ఆ లాజరు కొంచెం భూమి మీదకి మరలా పంపవా, వాళ్ళకి సాక్ష్యంగా నమ్ముతారేమో. బాగా మనసులో పెట్టండి మాటలు. ఊరికనే దేవుని వాక్యం మాట్లాడదు. ఒకవేళ వాళ్ళు మారి అక్కడే సరి చేసుకుంటే, ఇక్కడ నేను ఇప్పుడు యాతన పడుతున్నట్లుగా వాళ్ళు రారు ఇక్కడికి. దాని అర్థం ఏంటి? ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టాడు మానవుడు, మరలా తాను చేసిన తప్పిదాలకు, తాను వెళ్ళిపోయిన ప్రదేశాన్ని మార్చుకునే అవకాశం దెర్ ఈస్ నో ఛాన్స్. ఎప్పటికీ ఉండదిక, మరొక అవకాశం ఉండదిక. అయ్యయ్యో అని చేతులు పట్టుకుని ఒక్కసారి కుదిలేండి, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అనే అవకాశం భూమి మీద ఉన్నప్పుడే ఉంటుంది తప్ప ఎన్నిసార్లైనా దేవుడు క్షమిస్తాడట. ఎన్నిసార్లు?
ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. ఎప్పటి వరకు? నీవు ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నంత వరకు క్షమిస్తాడు. చివరి ఊపిరి తీసుకునే వరకు క్షమిస్తాడు. అది నీకు తెలియదు. ఎప్పుడు నీ ఊపిరి ఆగిపోతుందో అప్పుడు తెలియదు. కనుక ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధిలో మరొక్కసారి గడిపే ధన్యత మీకు దొరికిందంటే, మనం మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, మన ప్రదేశాన్ని మనమే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం దేవుడు మన ముందు పెట్టాడా పెట్టలేదా? పెట్టాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మీరంతా ధన్యులు. యూఆర్ ఆల్సో ఆల్ బ్లెస్డ్ వన్. అందరు ధన్యులే. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు విన్న మాటలను బట్టి అవును ప్రభువా అని మీరు స్తుతించాలి. మీ మనసులో నెమ్మదిగా నేనంటే ఎంత ప్రేమయ్య నీకు మరొక్కసారి నీ మాటలు వినిపించి అవకాశం, టైము, ఊపిరి ఇచ్చి నాకు వినిపింపజేస్తున్నావు అని సంతోషించబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు సరాసరి మనం అంశంలోనికి ప్రవేశిస్తున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అనే ఈ టైటిల్ ఎక్కడుందో బైబిల్లో ఉందని చెప్పాను కదా. లేఖనం 24వ కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1 నుంచి 3 వచనాలు 4 వచనాలు చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ఈ మాట వినండి, అందరూ మనసు పెట్టండి. 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? క్వశ్చన్ కదా, క్వశ్చన్ మార్క్, ప్రశ్న. నెక్స్ట్, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? మరల అగైన్ క్వశ్చన్ మార్క్. ఉందా లేదా? మరల ప్రశ్న. ఈ లేఖనములో, ఈ వచనములో, ఈ చరణములో ఏదైతే కనిపిస్తుందో, దేవుడు భక్తుడి ద్వారా ఏదైతే మానవులనందరినీ ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్నకు సమాధానమే నేటి మన ఉపదేశం. మనం వినబోయే, నేర్చుకోబోయే, అనుసరించడానికి అవసరమైనటువంటి మాటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు. ఇది అర్థం కావాలంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో, రెండో మాట, నిలువదగిన వాడెవడు? అర్థం ఏంటి చెప్పనా? విశ్వాసులు, క్రైస్తవులు కదా, విశ్వాసులు, క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని కోరికతో ఉన్నవారు. క్రైస్తవులు ఎవరు? పరలోక రాజ్యం చేరుకోవాలని కోరికతో, తృష్ణతో ఉన్నటువంటి వారే క్రైస్తవులు, లేకపోతే విశ్వాసులు, దేవుని నమ్ముకున్నవారు. దేవుని ఎందుకయ్యా మీరు నమ్ముకున్నారు అని మనం ప్రశ్నించుకుంటే ఏమనుకుంటాం? నేనండి దేవుని రాజ్యం వెళ్ళాలండి, చనిపోయాక నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? క్రైస్తవుల నిరీక్షణ అంటుందని, ఎదురుచూపు కంటే కొంచెం బలమైనటువంటి మాట ఏంటంటే నిరీక్షణ అంటాం. అంటే కొన్ని సంవత్సరాలకైనా సరే నేను దానికి చేరాలంతే, రీచ్ అవ్వాలి. ఎన్ని ఏళ్ళ తర్వాతైనా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అమెరికా ఎప్పటికైనా సరే వెళ్ళి తీరాలి. కొంతమంది గోల్స్ ఉంటాయి కదా, అమెరికా నేను ఎప్పటికైనా చేరుకోవాలి, అమెరికా నేను వెళ్ళాలి, చూసి తీరాలి అని ఆశపడుతూ ఉంటాడు మనిషి. అంటే భూమి మీద ఏదో ఒక ప్రదేశం, లేదా భూమి మీద ఏదో ఒక ఉపాధి, లేకపోతే భూమి మీద ఏదో ఒక సాధించాలనుకుంటాం. కానీ క్రైస్తవులకు ఉండేటువంటి గోల్ ఏంటంటే, నేను మరణించిన తర్వాత నా దేవుడు ఉండే రాజ్యానికి, ఆయన సన్నిధికి నేను చేరుకోవాలి. ఆయన నన్ను రమ్మన్నాడు, నన్ను పిలిచాడు, మరణం తర్వాత ఆయన రాజ్యానికి నేను చేరుకోవాల్సిందే అనే నిరీక్షణ, ఎదురుచూపుతో నరులు అనగా క్రైస్తవులు, విశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వారితో దేవుడు అంటున్నాడు ప్రశ్న, మీరు నా రాజ్యం, నా పర్వతం మీదకి రావాలనుకుంటున్నారు. పర్వతం అంటే అక్కడ నిజంగా పర్వతం అని అనుకోకండి. పర్వతం అంటే ఇక్కడ ఏదో ఒక పర్వతం, సమరయ స్త్రీ అన్నట్టు గెరీజీము కొండ మీద ఒక పర్వతం మీద ఆరాధించేవారు మా పితరులు. అంతకుముందేమో ఇశ్రాయేలులేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారు, షిలోహులో ఆరాధించారు. ఎక్కడ ఆరాధించమంటారు ప్రభువా దేవుణ్ణి అని అడిగింది సమరయ స్త్రీ. ప్లేసులు అడుగుతుంది, లొకేషన్ అడుగుతుంది, ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అని అడుగుతుంది. ఇక్కడ అంటున్నాడు దేవుడు,
అక్కడ ఆల్రెడీ యేసుప్రభు సమాధానం ఇచ్చేసాడు ఆ స్త్రీకి, ప్రపంచానికి ఇచ్చాడు. దేవుడు అక్కడ ఇక్కడ అక్కడెక్కడో పర్టికులర్గా ఒక ప్లేస్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆరాధించడం గట్రా లేవమ్మా. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఆయన సర్వవ్యాపకుడు, ఆయన సర్వములో ఉండేవాడు అని తెలియచేశాడు. ఇప్పుడు ఆ ప్రభు దగ్గరకు, పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందుకే ఏమన్నాడు ఇక్కడ, ఎవడెక్కుతాడు? పోలీసు ఉద్యోగం కోసం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్లో ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి, భౌతికమైన కొలతలు ఉంటాయి. ఎవడ పడితే ఏదో పొట్టుకుండా ఉండి, సన్నగా ఉన్నవాడిని, పీలగా ఉన్నవాడిని పోలీస్కి పెట్టుకుంటారా? పనికిరాడు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి గలాటా చేస్తే గట్టిగా లాగి అవతలకి ఇసిరేసేలా ఉండాలి. ఈయన్నే అట్లా లాగేసేలా ఉన్నారు, ఇక్కడ బాగోదుగా. కాబట్టి ఖచ్చితమైన ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. అలాగే ఏ ఉద్యోగానికి దేనికి దానికి సంబంధించినటువంటి అర్హతలు ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఎవడు పడితే వాడు వెళ్ళిపోడు. క్రైస్తవుడైనంత మాత్రాన వెళ్ళరు, విశ్వాసులైనంత మాత్రాన వెళ్ళరు, ఏదో ఒక స్థానిక సంఘంలో సభ్యులైనంత మాత్రాన దేవుని రాజ్యానికి ఎక్కిపోదాం, పరలోకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటే అక్కడ చెల్లదు నాయన అని చెప్పి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు, ఆ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటే క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారో వాడే ఎక్కువ వస్తాడు నా దగ్గరికి అని చెబుతున్నాడు ఇక్కడ. ఇంతకీ ఏంటి ఆ క్వాలిటీస్ అని అంటే 4వ వచనం, వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, 2వది కపటముగా ప్రమాణము చేయకయు, 3వది ఏంటట, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే. 6వ వచనంలో చివరి మాట చూడండి, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఇలా చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఎవరట? 3 రాశాడు ఇక్కడ. 3 అర్హతలు ఉన్నాయి ఇక్కడ, 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ 3 క్వాలిటీస్ ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళేవారు మొట్టమొదటిది ఏంటిది? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకొని వాడు ఎవరైతే వాళ్ళు వెళ్తారు. 2వ క్వాలిటీ, కపటముగా ప్రమాణం చేయని వాడే పరలోకం వెళ్తాడు. 3వది, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉన్న వాడే దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి చేరుకుంటాడు. ఈ 3 అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. ఎవరు మాత్రమే అర్హులు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడంటే, సంఘాలలో సభ్యత్వం ఉన్నవారు కాదని దేవుడు చెబుతున్న ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హులు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవాలంటే వీళ్ళ మాత్రం నిలుస్తారు. ఎవరు వాళ్ళు? 3 చెప్పాడు అక్కడ. ఏంటంటే 3 క్వాలిటీస్ చెప్పాడు. ఆ 3 అర్హతలు, ఆ 3 క్వాలిఫికేషన్స్ మనకుంటే, ఎవరికుంటే వాళ్ళకి, వారే యెహోవా పర్వతమునకు ఎక్కి వెళ్ళగలరు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువగలరు. 3 క్వాలిటీస్ ఈరోజు నేను చెప్పడానికి అవ్వదు కనుక 3టిలో మొదటి దాన్ని నేను ఈరోజు మరి అంశంగా ధ్యానించి ముగిద్దాం. మనం 3 ఉన్నాయి కదా అక్కడ. ఒకటేంటి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారే. ఆ క్వాలిటీ మనం కొందలే చూద్దాం. 2వది, కపటముగా ప్రమాణం చేయని వాడే ప్రవేశిస్తాడు. 3వది, నిర్దోషమైన శుద్ధమైన హృదయం కలిగిన వాడే ప్రవేశిస్తాడు. ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 అర్హతలలో మొదటి అర్హత గురించి మాట్లాడుకుందాం. ఏంటి అర్హత? మొదటిదే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడే పరలోకం వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారికి దేవుని సన్నిధిలో నిలిచే అవకాశం ఉందని దేవుడే చెబుతున్నాడా, నేను చెప్తున్నానా? అక్కడ అన్ని లేఖనాలు అక్కడే ఉన్నాయి. నేను ఇంకేం చెప్పట, జస్ట్ ఒక నోటికి వాడబడుతున్నాను అంతే. ఇక్కడ అక్కడే ఉన్నాయి అన్ని. ఇప్పుడు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టిన వాడంటే, ఈ భూమి మీద ఎక్కువగా మనిషి చాలా ఆశ పెట్టుకుంటాం, మనం మనసు పెట్టుకుంటాం. దేని మీద మనసు పెట్టుకుంటారు అంటే, కొందరు బంగారం మీద మనసు పెట్టుకుంటారు, మరికొందరు వెండి మీద మనసు పెట్టుకుంటారు, మరికొందరు స్థలాల మీద, పొలాల మీద, ఇంకా ధనం మీద, డబ్బు మీద,
వాహనాల మీద, బైక్ ఇష్టమైన వాళ్ళ బైకు, కారు ఇష్టమైతే కారు, ఇంకా వగేరా వగేరా చాలా ఉంటాయి. ఇలా వస్త్రాల మీద ఇష్టపడే వాళ్ళు కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి మీద మనం ఏం పెట్టుకుంటాం చెప్పనా? మనసు పెట్టుకుంటాం. కొందరు మనుషుల మీద మనసు పెట్టుకుంటారు, అంతే కదా? కొందరు మనుషుల మీద మనసు పెట్టుకుంటారు. ఒక పురుషుడు ఒక స్త్రీ మీద మనసు పెట్టుకుంటాడు, ఒక స్త్రీ ఒక పురుషుడి మీద మనసు పెట్టుకుంటుంది. ఇలా మనసు పెట్టుకుంటూ పోతూ ఉంటారు చాలామంది. ఇందులో ఏది వ్యర్థమైంది అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు అన్నట్టుగా మరి తెలియాలి కదా మనకి, అసలు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టవద్దు, పెట్టనోడే పరలోకి వెళ్తాడంటే మనం ఇప్పుడు ఎన్ని పెట్టుకున్నాయని తప్పనా? తెలుసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా మనం. అది మనకు తెలియకపోతే మరి దేవుని రాజ్యానికి మొట్టమొదటి ఈ 3 స్టెప్స్లో ఇక్కడ ఇక్కడ ఈ లేఖనాల్లో చెప్పబడుతున్నటువంటి దానిలో ఈ 3 అర్హతలలో మొదటిది వ్యర్థమైన దాని మీద మనసు పెట్టని వాడు అని అన్నప్పుడు అసలు మనం దేని మీద మనసు పెడుతున్నాం తెలుసుకోగలిగితే, సకల వస్తువులు జ్ఞాపకం చేసుకోండి, సకల వస్తువులు ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి. బంగారము భూమిలో దొరుకుతుందా? వాటిని ఖనిజాలు అంటారు. మీకు అందరికీ బాగా తెలుసు, బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉన్న వారికి, దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సహజంగా తెలిసినట్టు విషయం ఏంటంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సృష్టి అంతటిని ఎవరు చేశాడు? దేవాది దేవుడు సృజించారు. ఆ మహాప్రభు అనంతుడైన ఆ అదృశ్యముడైన దేవుడు ఆకాశాన్నట పరిచాడట. ఆకాశాన్ని ఏం చేశాడట? ఆయన పరిచాడు. భూమిని కూడా చేశాడు. ఈ భూమిలో సమస్తమును కలిగించినది దేవుడు కదా. సమస్తాన్ని కలిగించే దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు ఈ సమస్తములో మనం వేసుకునే బట్టలు ఉన్నాయా లేవా? బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్లలో ఉన్నటువంటి దూది పింజే, పత్తి, ఆ దారం నుంచి తీశారు. ఇంకా కొన్ని సింథటికల్గా, కొన్ని మనం ఇక్కడ ఉన్న వస్తువులను తీసుకుని సింథటికల్గా సిల్క్ అని అవి చేసుకుంటూ పట్టు అని చేస్తున్నాం. ఇవన్నీ భూమిలో నుంచి వచ్చాయి లేదా? భూమి మీదే ఉన్నాయి కదా. నెక్స్ట్, బంగారం ఎక్కడుంది? భూమిలోనే ఉంది. వెండి ఎక్కడుంది? భూమిలోనే ఉంది. అల్యూమినియం ఎక్కడుంది? భూమిలోనే ఉంది. వజ్రాలు ఎక్కడున్నాయి? భూమిలోనే ఉన్నాయి. వీటిని ఖనిజాలు అంటారు. భూమిలో దొరికే వాటిని ఏమంటారు? ఖనిజాలు అంటారు. ఇవన్నీ నువ్వు తీసుకుని శుద్ధి చేసుకుని శుభ్రం చేసుకుని బంగారం అని, దాన్ని ఇంకో రూపంలో శుద్ధి చేసుకుని దాన్ని వెండని, రాళ్ళు, రంగురాళ్ళు ఏరుకు తెచ్చుకుని, గ్రాఫైట్ తెలుసు కదా మీకు, గ్రాఫైట్ తెలుసు, డైమండ్ తెలుసు. చదువుకునే పిల్లలందరికీ డైమండ్ గ్రాఫైట్కి సంబంధించి కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్ వేస్తాం. ఎంత బలమైన బాండింగో అక్కడ మాట్లాడతారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మాట్లాడుకున్నప్పుడు డైమండ్ అనేది చాలా కఠినమైనది అనే మాట కూడా మాట్లాడతాం. దానికి అంత వాల్యూ ఉంటుంది. ఆ మనకు వాల్యూ అది. వజ్రం అనేది రాళ్ళు, ఎంత రాళ్ళు అయ్యి అసలు తింటాం పోనీ అంత వాల్యుబుల్. 1,00,000 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు వజ్రాన్ని పొంది తినగలమా? మేలిమి పసిడి రేటు రోజు రోజుకి పైకెక్కిపోవచ్చున్నది. ఎందుకనంటే అందరూ మనసు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి. ఒకప్పుడు గ్రాము రేటు 3,000 ఉన్నది కాస్త ఇప్పుడు 6,750 రూపాయలు నౌ ప్రజెంట్. ఏ నాయనా అంటే సంవత్సరం క్రితం 5,000 ఉన్నది 5,600. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ మనసు పెట్టుకుంటున్నారు కాబట్టి అందరినీ వాడుకోవాలి. ఎవరు? వ్యాపారులు. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉన్న చోట ధర పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. యాక్చువల్గా దాని రేటు 100 అనుకుందాం. నాకు కావాలన్నా నాకు ఎవరికాడు ఏమంటాడు? ఓహో వీళ్ళందరికీ కావాలన్నాడు కాబట్టి 200 అన్నాడు అనుకోండి. పోటీ పెరిగిపోతే ఏం చేస్తారు? నాకు కావాలి. మీకు ఇది అర్థం అవడం కోసం వర్షాకాలంలో పులస అనేటువంటి చేపలు వస్తాయి. మరి నేను ఎప్పుడు తినలేదు కానీ ఏదో పెద్ద టేస్ట్ ఉంటాయంట. మరి ఆ చేపలు ఏంటో 3,000కి, 5,000కి, 10,000 కూడా కొనుక్కెళ్తారట. పేపర్లో చదవడే తప్ప నేను కొనుక్కోలేదు, తినలేదు. పేపర్లో చూశాను, టీవీలో చూసాం. ఇంతకీ ఎంత ఉందిరా చేప అంటే కేజీ ఉంటుంది, కేజీన్నర ఉంటుంది. మనకి కేజీ 160 లేకపోతే 170 లేకపోతే 150. కానీ దాన్ని ఎంత కొనుక్కెళ్తున్నారు మనిషి? ఎంతకే? 2,000 కొనుక్కెళ్తున్నారట, 3,000 కొనుక్కెళ్తున్నారట, ఎంతైనా కొనుక్కెళ్తున్నారు. ఎందుకు కొనుక్కెళ్ళారు మాట? ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నాను? మనసు పెట్టారు కాబట్టి కొన్నాడు. ఇలా చూడండి, నన్నే అనుకుంటున్నాను ఉదాహరణకే. ఇక నాకు నచ్చేసింది పులస ఏమని తినేలా, అసలు దీంట్లో ఏముందో ఇంత టేస్టా? 10,000 నేను, ఎవడో అన్నాడు 7,000 అన్నాడు. నేను 10,000 ఇస్తాను, నాకేస్తారు కదా, అమ్ముకునేవాడికి డబ్బు కదా కావాల్సిందే. ఇప్పుడు నా మనసు ఎక్కడుందంటే పులస మీద ఉంది.
పులస చేప మీద ఉంది. ఆ చేపలో ఏముందో, ఆ టేస్ట్ ఏంటో దాన్ని రుచి చూసేయాల. సరే, ఎలాగైతే తెచ్చి మా ఆవిడకి ఇచ్చాను, వండింది వండేసింది. 2 గంటలు కష్టపడి వంట చాలా కష్టపడి చేసింది. నేను ఎదురు చూస్తున్నాను ఇంటిల్లపాదే. ముఖ్యంగా నేను కొనుక్కొచ్చిన, నేను కదా మనస్సు పెట్టాను కదా, కొనుక్కొచ్చాను. వండేసింది 2 గంటలు కష్టపడి. ఆవురావురమంటూ దాన్ని ఏముందని చూద్దాం అనుకుంటున్నాను. పెట్టింది ప్లేట్లో. మొదటి ముద్ద తిన్నాను, అబ్బా ఎంత బాగుందో అన్నాను, నేనే అన్నాను. 2వ ముద్ద చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నాను. 3వ ముద్ద, 4వ ముద్ద, ఎంతసేపు ఉంటుందా టేస్ట్? కడుపు ఎంతసేపులో నిండుద్ది మనకి? 5 నిమిషాల్లో తినేస్తాం కొంతమంది. అంటే యావరేజ్ చెప్తున్నాను. 5 నిమిషాలు తింటాడు, ఒకడు అరగంట తింటానే ఉంటాడు. అంటే ఎక్కువ తినేసాడని కాదు, సానుగా తింటూ ఉంటాడు ఒక్కొక్కడు. వాళ్ళకి కాదు, మొత్తం మామూలుగా తింటే యావరేజ్గా 10 నిమిషాల్లో భోజనం చేసేస్తాం. అంటే ఎంతో మనసు పెట్టి, ఎంతో వెల పెట్టి, ఆ సంతోషం దానికోసమే కదా. ఎంత 3,000 10,000 పెట్టి కొన్నది ఎందుకోసం అంటే ఆ సంతోషం కోసం, ఆ రుచి కోసం. దాని ఆనందాన్ని ఎంతసేపు నేను స్వీకరించాను, ఆస్వాదించానంటే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త దానికోసం చూడాలి. ఇప్పుడు నేను ఈ దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను, మనసు పెట్టాను, అరిగిపోద్ది, బహిర్భూమికి వెళ్ళిపోద్ది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాను. అలాగని ఏమంటే తినొద్దని ఎవరన్నారు? తినొద్దని అనలేదు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టడం అంటే చాలా చిన్న మాట కాదు అది. ఒక్కొక్కరికి కళలు ఉంటాయి. కళ ఏం కళ అంటే ఇల్లు కట్టుకోవాలనే కళ, పెళ్లి చేసుకోవాలనే కళ. చాలా మందికి లాంగ్ స్టాండింగ్ ఉండిపోతారు, ఏవో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు అలాకుంటే ఆ లెక్కలు ఉన్న అమ్మాయిని తయారు చేయలేడు ఎవడో. మరి ఆ లెక్కలు ఏవి పెట్టుకుంటే అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇటు అమ్మాయిలు ఉంటారా? లేదు, అలాంటి అబ్బాయి కావాలని లెక్కలు పెట్టుకుంటారు కొంతమంది అమ్మాయిలు. ఆ లెక్కల్లో నీకు అబ్బాయి దొరుకుతాడా? అప్పుడు ఏమవుతావు? ఏజ్ మిల్కీ బార్ అయిపోద్ది అంతే కదా. అప్పుడు మిల్కీ బారు ఎండలో పెట్టేస్తే ఎలా అయితే పాడైపోద్దో అలా పాడైపోతాం. వ్యర్థమైన వాటి యందు మనుషులు ఏం చేస్తారంటే ఎక్కువగా మనస్సు పెడతారు. మనస్సు పెట్టడం అనే పదం ఎందుకు వాడాడంటే, ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టు. ఫుడ్ తినాలి కాబట్టి తినడం కోసం పెట్టండి. వస్త్రాలు ధరించుకోవాలి కాబట్టి ధరించుకోవడం కోసం పెట్టండి. స్థలం కావాలి కాబట్టి అవసరాన్ని బట్టి మనసు పెట్టండి. ఇల్లు కావాలి కాబట్టి అవసరాన్ని బట్టి మనసు పెట్టండి. పెళ్లి కావాలి కాబట్టి అవసరాన్ని బట్టి పెళ్లి చేసుకోండి, అంతవరకే పెట్టండి. ఒక్కొక్కరు తహతహతలా ఆడిపోతుంటారు. పెళ్లి చేసేసే పెళ్లి మహా ఉంటూ 3 నెలలు 6 నెలలు ముచ్చటే. ఏ మనుషులనే టచ్ చేయండి, పెళ్ళి అయిపోయిన అందరూ టచ్ చేయండి, వచ్చి సమాధానం చివరికి సంవత్సరం తర్వాత చచ్చిపోతున్నాను రా, ఏగలేకపోతున్నాను అంటారు. సంసార సాగరం ఈదలేకపోతున్నాను. పెళ్ళయ్యే ముందు రోజు వరకు ఎలా ఉంటుంది వాళ్ళ ఆతృత? అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఎలా ఉంటుందండి? పెళ్ళయ్యే ముందు రోజు వరకు, పెళ్లి రోజు కూడా బాగానే ఉంటుంది, ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉంటుంది. కానీ ఓ సంవత్సరం తర్వాత చూస్తే ఇంక ఎన్నో మాటలు చెప్తారులేండి, ఎన్నో మాటలు వస్తుంటాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది, గమనించాల్సింది తాత్కాలికమే అని అర్థం. అంటే ఏదో సంతోషాన్ని మనిషి కోరుకుంటాడు. ఆ సంతోషాలు ఏమిటంటే తాత్కాలికమే. బండి బండి బండి, బైక్ 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 అంటాడు, కొనుక్కుంటాడు, కష్టపడి ఎప్పుడుకో సాధిస్తాడు. ఆ సాధించిన తర్వాత ఆ బైక్ వేసుకుని వారం తీద్దు, నెల, సంవత్సరం తర్వాత ఏం చేస్తాడు? బోర్. అంటే అతనికి అందులోకి సంతోషం పోయింది, అయిపోయింది. తాత్కాలికం, గుర్తుపెట్టుకోండి, తాత్కాలికమే. బట్టలు బట్టలు బట్టలు, కొత్త బట్టలు పుట్టినరోజు వేసుకుంటారు, అందరికీ చూపించాలనుకుంటారు, ఇళ్ళకి వచ్చేస్తుంటారు. చూడగానే అందరూ ఏ భలే ఉన్నాయి, నీ కొత్త బట్టలు చాలా బాగున్నాయి అంటారు. గంట తర్వాత మళ్ళీ అలా ముందుకెళ్ళి తిరిగామనుకో, మళ్ళీ సూర్య దగ్గరికి వెళ్ళాలి కనపడుతున్నాను అనుకో, నేను అన్నీ అస్తమని ఏంటి మీద కొత్త అంటాడు. గంట తర్వాత ఫస్ట్ చూసాడు, బాగుంది అన్నాడు, అయిపోయింది. నా కొత్త బట్టలను చూపించేసుకుంటున్నాను నేను. గంట, రోజు, 2వ రోజు కూడా అదే బట్టలు తీయడేంటే కానీ మనసులో అనుకుంటున్నాను. అంటే నా కొత్తదనం నాకు ఎంతసేపు, నేను కూడా వెళ్ళనే కాదు. ఎందుకంటే ఒక గంట సేపు మన కొత్తదనం అందరూ చూసేసారనుకోండి, కొత్త ఉంటుంది ఇంకా ఉండదు. ఇక ఇంతకీ నీలో ఆ బట్టలు వేసుకున్నంతసేపు, నీ కొత్త బట్టలు వేసుకుని చాలా బాగున్నాయి, అందరూ చూడాలి, నేను వేసుకున్న మంచి బట్టలు అని మన మనసులో ఒక సంతోషాన్ని ఏదైతే వెతుకుతామో, కోరుకుంటామో, అది ఎంతసేపు ఉంటుంది? అరగంట ఉండేను, గంట ఉండేను, తర్వాత మళ్ళీ పాత బట్టలే. ఇలా అన్నిటినీ మనం తీసుకుంటే ఆకాశాన్ని చేసిన దేవుడు,
ఆకాశాన్ని పరిచిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, మనం ఏవైతే సంతోషం అనుకుంటున్నాం, ఏవైతే మనసు పెడుతున్నామో ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నవి, అది కూడా ఈ భూమిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఇస్తే వచ్చినవి ఇందులో. అవునా కదా? ఇప్పుడు ఆ మహానుభావుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు తండ్రి ఏమంటున్నాడంటే, నా పరిశుద్ధ స్థలములోనికి రండి. ఎందుకు? ఆయనే దీనంతటిని సృష్టించాడంటే ఎంతకంటే గొప్పవైన చేయగలడా? ఉన్నవని ఆయన దగ్గర లేవనా? ఉన్నవని. రంగు రాళ్ళు కోసం కొట్లాడి చచ్చిపోతారు. గుంటూరు జిల్లాలో అక్కడక్కడ పొలాల్లో ఉంటున్నాయంటే రాళ్ళు. పేపర్లో గట్రా మనం చదివేంత గత కాలంలో రాళ్ళు ఏరుకుంటే వెళ్తారు, కార్లు వేసుకుని మరి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆడికి అర్మకాలు, ఆడి లెక్క కొద్ది ఏదో ఒక చిన్న రాయి దొరికింది అనుకో, అదొక ₹1,00,00,000 అనుకో, సూపర్ కదా, బాగుంటుంది కదా. పేపర్లు ఎప్పుడు చదవలేదు మీరు? గుంటూరు జిల్లాలోనే పొలాల్లో రాళ్ళు ఏరుకుంటూ వెళ్తారు, కార్లు వేసుకుని వెళ్ళి. మరి ఎందుకు పిచ్చోళ్ళు రాళ్ళు ఏరుకుంటున్నారు అనుకుంటట్టు చూస్తారు, కానీ అక్కడక్కడ కొంతమంది దొరికాయి. ఒకటి 10 లక్షలకు అమ్ముడైందట, ఇంకొకటి 20 లక్షలు ఏదో సంథింగ్ అప్పట్లో రాసినప్పుడు చూశాను నేను. వజ్రాలవి, రంగురాళ్ళు. భూమిలో పెట్టింది ఎవరు? దేవుడేగా. భూమిని చేసిందంటే అన్నీ ఉన్నాయంటే ఇందులో దేవుడే చేశాడు. మరి ఆ దేవుడుండే ప్రదేశం, ఆ దేవుడుండే లోకం ఇంకెంత వైభవోపేతంగా మహిమాకరంగా ఉంటుంది. ట్యూబ్లైట్ లైట్కే మీరంత అబ్బా అంటే, ఫ్లడ్ లైట్స్ తెలుసా మీకు? ఫ్లడ్ లైట్స్ అంటారు. క్రికెట్ గ్రౌండ్లో లైట్లు ఉంటాయి తెలుసా మీకు? క్రికెట్ స్టేడియం, వెరీ గుడ్, మంచి భాష వాడాడు. క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. నైట్ కూడా ఆడతారు గేమ్ క్రికెట్లు కొన్నిసార్లు 9 వరకు 10 వరకు. పగలే అనుకుంటాం మనం, ఎందుకంటే బాల్ ఏ యాంగిల్లో కొట్టినా కరెక్ట్గా కనుచూపు ఫ్రాక్షన్స్లో పట్టుకోగలిగిన చూపు కనబడాలంటే విజన్, ఆ విజువల్స్, బాల్ యొక్క విజువల్స్ మూమెంట్స్ కనబడాలంటే పట్టపగలాగా ఉంటేనే పట్టుకోగలడు. అక్కడ వాడే లైట్స్ అంత కాంతివంతమైనవి. సూర్యుని కాంతి లేదని నైట్ మనం ఏర్పాటు చేసుకున్న ఒక స్టేడియంలో, ఒక విస్తీర్ణంలో బల్బులవి. ప్రపంచానికే ఒక బల్బు పెట్టాడు. సూర్యుడు అనే గ్రహం ఒక పెద్ద బల్బు, అది గ్రహం. ఆయన పెట్టిల తైరీసలు పెట్టాడంటే పెట్టినోడు ఇంకెంత కాంతివంతుడు. అర్థమైంది మీకు? అంత సర్వోన్నతుడు, శక్తిమంతుడు రాజ్యంలోనికి మనం ఎవరు? మట్టి మానవ దేహాలతో ఉన్నవారం. మనల్ని అంటున్నాడు, నా రాజ్యం మీది. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి త్వరగా. మనల్ని ఎంత ప్రేమించాడంటే దేవుడు, ఎంత కోరుకున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 2:5, యాలయనగా రాసుకున్నది, యాలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకి తండ్రి అయి ఉన్నందున ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. ఇంకా కిందకి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, 2వ అధ్యాయములో 5వ వచనం చదివేశారుగా, అది మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. దూతలంటే ఎవరండి?